ఈ పెళ్లికి మా నాన్నగారు కూడా అంగీకరించారు. కానీ ఇప్పుడు అయితే అడ్డే ఉంది. నీ నాన్నగారు లేకపోయినా నేనున్నాను. ఎందుకని అడుగు. మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి దివ్యంగా జరిపిస్తాను. రేపే ముహూర్తాలు పెట్టిస్తాను. నాగరాజన్న, నాకు పెళ్లి జరగబోతుంది. నన్ను దీవించేందుకు అమ్మ లేదు, నాన్న లేడు, అన్నయ్య లేడు. నువ్వు ఆ అమ్మవారి నా పెళ్లికి పెద్దలు. అందుకే తప్పకుండా నా పెళ్లికి రావాలి. వస్తావు కదూ? నాగరాజన్న, నాకు తెలుసు ఈ చెల్లి పెళ్లికి తప్పకుండా వస్తావని. గుడ్ మార్నింగ్ జనార్దన్ గారు. రావయ్యా హెడ్. అబ్బా, అమ్మోరు సంబరంలో పీరు సాహిబ్ లాగా పెళ్లి పందిట్లో పోలీస్ బట్టలతో వస్తామని దంగ పెట్టుకున్నానయ్యా. సవ్యంగా వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ పెళ్లినంత ఉత్సాహంగా జరిపిస్తున్నారు. ఏమిటో కదా ఇలా జరపడానికి మీరు రూల్స్ ఒప్పుకోవా? ఆచార్య గారు అమ్మాయి పెళ్లి జరిపిస్తూ చాలా మంచి పని చేస్తున్నారు జగన్నాథం గారు. నేను చెప్పాను, మప్పిలో నేను చెప్తున్నాను. ఇది నిజంగా మహానుభావం రుణం తీర్చుకోవటం అనుకోండి. ఏమిటోనయ్యా, యథాశక్తి నాకు చేతనైంది చేస్తున్నాను. అయ్యా, పెళ్లి పందిట్లో తుమ్మకూడదని శాసనం ఏమి లేదు కదా? శాసనం ఏమి లేదు కానీ తుమ్మడం చండాలం. తుమ్మామంటే ఆడవాళ్ళని పిలిపించి ఆడచెప్పుతో కొట్టించేస్తాను. దూరంగా నిలబడి. ఏంటి అలా దిక్కులు చూస్తున్నావు? పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడుగా. అది కాదండి, మా నాగరాజన్ ఇంకా రాలేదు. ఎవరు ఏం భయపడకండి. ఆ పాము నా నాగరాజన్న. నా పెళ్లికి నన్ను దీవించడానికి వచ్చింది. నాగరాజన్న, రా నాగరాజన్న. వెళ్ళి కూర్చో నాగరాజన్న. పావులు, తేళ్లు, జెర్లు తమతో సమానంగా కూర్చోవడం ఏంటండి కర్మ? నువ్వు నోరు మొయ్యి. అది విందంటే నువ్వనుకుని నన్ను కాటేస్తుంది. నేను చచ్చి ఊరుకుంటాను. మాలతి గారు, అమ్మ అక్క ఏ దిక్కు లేని నాకు అన్నీ మీరే చూస్తున్నారు. నిజంగా చూడు రాధా, నాకు కృతజ్ఞతలు చెప్పడంతోనూ నన్ను పొగడ్డంతోనూ ఈ రాత్రి వృధా చేయకూడదు. అవతల గదిలో మీకోసం అబ్బాయి గారి విరహంతో బాధపడుతుంటారు. పద పద. ఏమండి శ్రీవారు, ముసుగుదాన్ని పడుకోవడానికా నన్ను పెళ్లి చేసుకున్నది? దొరగారు, దొంగ నిద్ర ఆపి లేవండి. లేవండి, నీకే చెప్పేది. నేనే, సాక్షాత్తు నేనే, ఊరంతా గౌరవించి మహానుభావుడు అనుకుంటున్నా జగన్నాథాన్ని ఇవాళ నీకు మేలు చేస్తాను. పెద్దల మాట గౌరవించే బుద్ధిమంతుడు కదా, తప్పనిసరి పని ఉందని చెప్పాను. వాయిదా వేసి పట్టం వెళ్తున్నాడు. ఈ రాత్రి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు.
నాగరాజన్న నాగరాజన్న సమయానికి వచ్చి రక్షించావు. అసలు భయంకర చచ్చిపోయిందంటే అయ్యగారు ఎన్నుముకి ఇరిగిపోయినట్టే. కాసేపు కుక్కగోలాపు. అసలే నా మనసు ఆందోళనతో చిందరవందరగా గందరగోళంగా ఉంది. ఎందుకని అడుగు. అడగడం దేనికండి? అయ్యగారు పిల్లతో మధ్య చేయబోయారు, పంపులు దాపరించింది. అసలు అది కరవకుండా ఎందుకు ఊరుకొని చెప్పమా ఉప్మా అంటే చెప్పు తీసి కొడతాను. ఏంటో నీ ఉద్దేశం? ఆ పావులను కరవాలనా? అది కాదండి, అసలే అది తాచుపాం కదా, పగబడితే కాటు వేయాలి కదా. ఆ కార్యక్రమం మరో రోజుకి కన్నా వాయిదా వేసుకుందేమోనండి. ఏంటో నీ ఉద్దేశం? నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? వచ్చేది అయ్యగారు కర్ర తెచ్చానండి. ఆ కర్ర తీసుకుని పంతులు బుర్ర మీద ఒకటే దరిద్రం వదిలిపోతుంది. బాబు, డాక్టర్ గారు ఇక్కడ? మందులు మాధవ్ గారు ఇక్కడేనండి, రండి చూపిస్తాను. డాక్టర్ మాధవ్ గారు. మాధవ్ గారు ఎవరు? ఏమండి, ఇతను చాలా ఆపదలో ఉన్నాడు. అలాగా, తీసుకురండి. ఇలా తీసుకురండి. ఈ మంచం మీద పడుకోబెట్టండి. ఏమైంది? అరేరే, ఇతను ప్రకాశం బాబు. ఇవాళే పెళ్లి జరిగింది, ఇంతలో ఇంత దారుణమా? ఈ గాయాలు ఏమిటి, ఈ నెత్తులేమిటి? భయంకరమైన ఓ కుక్క ఇతన్ని కరిచి ప్రాణాలు తీయబోయింది. అటువైపే వస్తున్నది అది చూసి ఆ కుక్కను చంపి ఇతన్ని కాపాడాను. ఇతని పరిస్థితి ఏమిటో త్వరగా చూడండి. అయ్యా, 4 మనుషులతో వెళ్ళు. కనిపించిన పుట్టనల్లా తవ్వేయి, కనిపించిన పావునల్లా ముక్కలు ముక్కలుగా చేయి. వెళ్ళు. పరిస్థితి కొంచెం ప్రమాదకరంగానే ఉంది బాబు, ప్రయత్నిస్తాను. ఏమిటి? మందుల మాధయ్య గారింటి దగ్గర? అవునమ్మా. రండి. బాగులేదు, జీవం లేదు. పదరా పదం. డాక్టర్ గారు, ఈయన నాకు దక్కించండి డాక్టర్ గారు. ప్రాణంలో ప్రేమించాను, మనసు పడి పెళ్లి చేసుకున్నాను. ఏదైనా దొరికితే నేను బ్రతకలేను డాక్టర్ గారు. మీరే రక్షించాలి డాక్టర్ గారు. చూడమ్మా, నాకు తెలిసిన వైద్యం, నా దగ్గరున్న మందులు ఇతన్ని బ్రతికించలేవమ్మా. అలా అనకండి డాక్టర్ గారు, మీరెందుకు రక్షించలేరు? ఈయనకి ప్రమాదం ఎలా జరిగింది? ఒంటరిగా వస్తున్న ఇతన్ని దారిలో ఒక కుక్క మీద పడి కరిచి పీకి ప్రాణం తీయబోతుండగా ఈ మంచి మనిషి రక్షించి తీసుకొచ్చాడు. ఆ కుక్క కాలి గోళ్లకు విషం ఉండడం చేత ఆ విషం శరీరంలోకి ప్రవేశించింది. ఆ విషానికి విరుగుడైన మూలిక నా దగ్గర లేదమ్మా. బహుశా అడవిలో దొరకచ్చు. ఆ మూలిక దొరికితే తప్ప ఇతన్ని భగవంతుడు కూడా రక్షించలేడు. భగవంతుడా, కన్నవాళ్లు లేక, ఉన్న అన్నయ్య దూరమై, కట్టుకున్నవాడు సావు బతుకుల్లో ఉండగా, ఒంటరి దాన్ని, ఆడదాన్ని, ఈయన్ని నేను ఎలా రక్షించుకోవాలి? నా మాంగళ్యాన్ని నేను ఎలా నిలుపుకోవాలి? ఇప్పుడు నాకు సహాయం చేయగలిగేది, నన్ను కాపాడగలిగేది నా నాగరాజన్న ఒక్కడే. నాగరాజన్న, నాగరాజన్న, నాగరాజన్న.
జరిగిపోయింది. నా నాగరాజన్నకి నిలువ నీళ్ళు లేకుండా చేశారా దుర్మార్గులు. ఎక్కడున్నావు? ఏమైపోయావు నాగరాజన్న? కష్టాల్లో ఈ చెల్లెమ్మ కన్నీళ్లు తొడవాల్సి నువ్వేమైపోయావు నాగరాజన్న? ఎక్కడున్నావు నాగరాజన్న? నాగరాజన్న, నాగరాజన్న, నీకేం ప్రమాదం జరగలేదు కదా? నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. విషం కారణంగా ప్రాణం పోగొట్టుకోపోయే నా భర్త నువ్వే రక్షించాలి. అడవికి వెళ్ళి మూలికను తీసుకురా నాగరాజన్న. వెళ్ళి నాగరాజన్న. చెల్లెమ్మా, నేనెవరో గుర్తుపట్టలేదమ్మా. అమ్మ రాధ, చిన్నప్పుడు నాన్నగారు నువ్వు పెళ్లికని వెళ్ళినప్పుడు, అమ్మ మంటల్లో మండిపోయినప్పుడు మీకు దూరం అయిపోయిన సూర్యబాబునమ్మా. నీ సూర్యనైను. నేనేనమ్మా. ఇంతకాలం నీకు దూరం అయిపోయిన అభాగ్యుని నేనే. చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇలాంటి విషాద పరిస్థితుల్లో కలుసుకుంటామనుకోలేదు. పదమ్మా, నీ భర్త పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు ఎలా ఉంది? నా ప్రయత్నం నేను చేస్తున్నాను బాబు. కానీ 1 గంటలో ఆ మూలి కనుక దొరక్కపోతే క్షణాలు మాత్రమే. చెల్లెమ్మా, ఇదిగో నాగరాజన్న. నాగరాజన్న, నాగరాజన్న. రామ్మా. డాక్టర్ గారు, నా నాగరాజన్న మూలికి తెచ్చేశాడు. నా గురించి నిజాలు తెలిసిపోయిన రాధను తీసుకురారా అంటే దొరకలేదని చెప్పడానికి వస్తావురా? నిన్ను నరికి పోగులు పెట్టిన పాపలేదురా. ఎందుకని అడగండి. నార్మల్, ఈసారి రాధను తీసుకురాకుండా ఉత్త చేతులతో వస్తే ఈ చేతులు నరికేస్తాను. ఎంత ఘోరం, ఎంత దారుణం! కన్న తల్లి నిండు ప్రాణాన్ని తీసి తోడబుట్టిన వాళ్ళను వేరు చేసి మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. చేసిన పాపాలకు మరో లోకంలో శిక్ష అనుభవిస్తాడన్న నాన్న పిచ్చి నమ్మకం నాకు లేదమ్మా. నాన్న రాతిని నమ్ముకున్నాడు, నేను నీతిని నమ్ముకున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆ నీచుని అంతు తెలుస్తాను. సూరి, మాలతి, సూరి, రా సూరి. నువ్వెక్కడున్నావేంటి? ఇది బాయిలేగా. 3 ముళ్ళు వేసి నువ్వు తీసుకెళ్లే వరకు నేను ఉండవలసింది ఇక్కడేగా. అంటే జగన్నాథం ఆయన మా చిన్నాన్నగారు. మన ప్రేమ విషయం ఆయనతో చెప్పాను. నిన్న ఆయనకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. నాకు కావాల్సింది ఆ పాపాత్ముడి పరిచయం కాదు, ఆ రాక్షసుడి ప్రాణం తీయడం. సూరి, ఏమిటి నువ్వు అనేది? అవును, కన్నె పిల్లల మానాన్ని మంటగలిపి, పరువుగా ఎల్లాల పుస్తులు తెంపి, అమాయకుల బ్రతుకుల్ని బూడిద చేసి పేదవాళ్ల రక్తాన్ని పీల్చుకు తాగే రాక్షసుడు ఆ జగన్నాథం. వాడి రక్తంతో ఈ ఊరి నేల తడిసినప్పుడే పోయిన వాళ్లకు శాంతి, ఈ ఊరి వాళ్లకు మనశ్శాంతి. ఆపు సూరి, ఆపు. ఎవరో చెప్పిన మాటలు విని
దేవుడు లాంటి మా చిన్నాన్ని దూషించుకో. తల్లి తండ్రి లేని నన్ను తన సొంత బిడ్డలా పెంచి పెద్ద చేశారు. ఈ ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా అనేక విధాలుగా సహాయం చేసిన పెద్ద మనిషిని నానా మాటలు అంటే నేను సహించను. మాటలనడం కాదు మాలతి, ఆ నీచుడు నా చేతికి దొరికిన రోజున చీల్చి చెండాడతాను. మూర్ఖంగా గుడ్డిగా నమ్ముతున్న నువ్వు ఆ రోజు కళ్ళు తెరుస్తావు. ఎవరు దానవుడు ఎవరు మానవుడు తెలుసుకుంటావు. వస్తాను. హెడ్, ఇంతకీ ఏమిటయ్యా నువ్వు చెప్పే హరికదా? ఏముంది, నాకు డ్యూటీ లాఠీ అని భావించి సిన్సియర్ గా పనిచేసి నాకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చి సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. ఆహా, అయితే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు అనమాట. శుభం అని చిన్న మాట అంటే రూల్స్ ఒప్పుకో. బాగా 5 లక్షలు ఉన్న పెద్ద కవర్ ఒకటి పోస్ట్ పడేయండి. ఏమిటి పెద్ద కవర్? 5 లక్షల రూపాయలు? అవును, మీరు చేసిన పాపాలు, పాడు పనులు, మర్డర్లు, మానభంగాల జాబితా మన దగ్గర ఉంది. నేను వాటిని మిమ్మల్ని మర్చిపోయి పై ఊరు ప్రమోషన్ మీద వెళ్ళిపోవాలంటే 5 లక్షల పెద్ద కవర్ ఒకటి పోస్ట్ లో పడేయాలి, లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఇదిగో పంతులు, ఇలా అశుభం తుమ్ము తుమ్మావంటే ఇంకో 1,00,000 వేయగానే పెంచాల్సి వస్తుంది. తుమ్ము అంటే చంపేస్తాను. ఊపిరి సలపడంలో చచ్చిపోతాను. తుమ్ము బతకడం కంటే తుమ్ము కూడా చావడం మంచిది. ఆగిపోయింది, వదిలేండి బాబు. అలా తగలడు. సరేనయ్యా హెడ్, రూల్స్ ఒప్పుకోమంటున్నావు కనుక నువ్వు కోరినట్టుగానే పెద్ద కవర్ ఏర్పాటు చేస్తానయ్యా. ఏమిటో మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నావు. మరి శుభ సందర్భంలో నీకు విందు మందు ఆట పాట అన్ని ఏర్పాటు చేస్తాను. పంతులు, నువ్వు వెళ్ళి ఏర్పాటు చూడరా. సరే బాబు. చూసుకో. రే జగన్నాథన్ నా కొడక, మందు విందు చాలా బాగుందిరా. నా చేతిలో డ్యూటీ లాంటి లేదు కానీ ఉంటే ఆనందంతో నీ డొక్కలో పొడిచేవాడు. చూడు బాబు, 5 లక్షల కవర్ పోస్ట్ పడి నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తావురా? ప్రమోషన్ వచ్చిందిగా, పైకి పోవాలి, పైకి. లేకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ నేను మారుస్తాను రా. నువ్వు చాలా పైకి వెళ్ళాలి, శాశ్వతంగా పైకి వెళ్ళాలి. కరెక్ట్. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తున్నాను రా. ఏమిటని అడుగు. నువ్వు అడగలేవు, నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు తీసుకున్నది విస్కీ కాదురా, విషం. విషయం ఇచ్చారా? అన్యాయం రా, నన్ను తప్పడం అన్యాయం రా. జగన్నాథం, నిన్నేమిట్రా, అవసరం కోసం ఎవరిని చంపినా అది నాకు న్యాయమే. ఒకప్పుడు ఆస్తి కోసం మా అన్న వదిలిని చంపాను, అది నా న్యాయం. నాతో చేతులు కలిపిన వాటాదారుల్ని నా చేతులతోనే చంపించాను, ఇది నేను నిర్ణయించిన ధర్మం. నా నిజాలు తెలుసుకున్న ఆచారిని నేనే చంపించాను, అది నా నీతి. నేను పాడు చేసిన ఆడవాళ్లు నోరెత్తకుండా వాళ్ళని నేనే చంపించాను, అది నా పద్ధతి. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయబోయిన నిన్ను చంపాను, అది నా పాలసీ. ఈ నిజాలు కేవలం చచ్చే ముందు మాత్రమే నీకు తెలిసాయి, కానీ చచ్చినా మరెవరికి తెలియవు అని నువ్వనుకుంటే చాలా పొరపాటు కదా. మానసి, నువ్వా? అవును, నేనే. ఇన్ని రోజులు నువ్వు ధర్మాత్ముడు, దేవుడని నమ్మిన నేను ఈనాడు నువ్వేమిటో నిజమేమిటో తెలుసుకున్నాను. ఆస్తి కోసం రక్త సంబంధం గురించి కూడా ఆలోచించక మా నాన్న అమ్మని చంపి ఎన్నో పాపాలు నేరాలు చేసిన నిన్ను చట్టానికి పట్టిస్తాను, ఉరికంబం ఎక్కిస్తాను. అది జరగని పని మాలతి. ఎందుకని అడుగు. నువ్వెక్కడి నుంచి తప్పించుకోలేవు, ఆ భగవంతుడు కూడా నిన్ను తప్పించలేడు. ఆ భగవంతుడు కాదురా, అన్యాయాన్ని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ మనిషి రక్షిస్తాడు. మిస్టర్ జగన్నాథం, ఎవడ్రా నువ్వు? నేనెవరినో నీకు